వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. గిరిజన్ యూనివర్సిటీ విజయనగరం దగ్గర ఉంది కదండి, అక్కడ ఉండే డాగ్స్ ఇవన్నీ. నేను నార్మల్గా ఎప్పుడు బయట ఫుడ్ పెట్టేస్తాను, బయట ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతాను. అయితే బయట ఫుడ్ పెట్టేద్దామని రెడీ అవుతున్నాను. 3 పెద్ద డాగ్స్కి పెట్టాను. పెట్టిన తర్వాత అక్కడ వాచ్మెన్లు వచ్చారు. నేను ఏమంటారు అనుకుంటే విచిత్రంగా వాళ్ళేమన్నారంటే లోపలికి వచ్చి పెట్టండి అన్నారు. నేను షాక్ అయిపోయాను. ఇదేంటిది, ఎక్కడికి వెళ్ళినా అందరూ తిడుతున్నారు మనల్ని, కోపం అయిపోతున్నారు, అసహ్యపడుతున్నారు మనల్ని. వీళ్ళేంటి విచిత్రంగా అనిపించింది. అక్కడ 3 వాచ్మెన్లు ఉన్నారు. 3 వాచ్మెన్లు చాలా మంచోళ్ళండి. అన్న మీరు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెట్టండి, వీటికి బాగోపోతే మీకే వెంటనే ఫోన్ చేస్తామని నెంబర్ కూడా తీసుకున్నారండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. మానవత్వం ఇంకా బతికుంది అనిపించిందండి. ఈ నిజంగా చెప్తున్నాను, వీళ్ళ కోసం ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ ఈ చిన్నపిల్లలు ఉన్నాయి కదండి, ఈ చిన్నపిల్లలకి నేను 7-in-1 వ్యాక్సిన్ వేయిద్దాం అనుకుంటున్నానండి. 7-in-1 వ్యాక్సిన్ వేయిస్తే ఏంటి లాభం అని అంటే, కెనైన్ డిస్టెంపర్ వైరస్, హెపటైటిస్, పారా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా, లెప్టోస్పోరోసిస్, ఈ జబ్బులన్నీ రాకుండా ఉంటాయండి. కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఈ మధ్య డాగ్స్కి ఎక్కువ వస్తుందండి. కెనైన్ డిస్టెంపర్ వైరస్ వస్తే సర్వైవ్ అవ్వడం అనేది చాలా తక్కువ అండి. మ్యాక్సిమం ఎక్కువ చనిపోతాయి. ఇలా వణికిపోయి కింద పడిపోయి ఇంకా ఫుడ్ తినలేక చాలా ఛానల్స్లో కానీ లేదా చాలా దగ్గర మీరు చూస్తూ ఉంటారు. అలా రాకుండా వీటికి వ్యాక్సిన్ ఇద్దాం అనుకుంటున్నాను. 7-in-1, 9-in-1 వ్యాక్సిన్లు 700, 900 ఉంటాయండి. కొంతమంది ఎందుకండి స్ట్రీట్ డాగ్స్కి 700, 900 పెట్టి వ్యాక్సిన్లు వేయించడం అని అంటే, ఎప్పుడో దానికి జబ్బు వచ్చినప్పుడు మనం బాగు చేయడం కాదండి, ముందే వాటికి వ్యాక్సిన్ వేస్తే ఈ జబ్బులన్నీ రాకుండా వాటి లైఫ్ కూడా మంచి లైఫ్ గడుపుతాయి. మన పిల్లలకి మనం ఇలాగే చిన్నప్పుడు వ్యాక్సిన్స్ వేస్తాం, వీటికి కూడా అంతే. 50 రోజులు దాటాక ఎప్పుడైనా వీటికి వ్యాక్సిన్ వేయించవచ్చు. వ్యాక్సిన్ వేయిస్తే రేపొద్దున ఎప్పుడు కూడా ఈ జబ్బు రాకుండా బతుకుతుంది. అది ఎవ్రీ ఇయర్ కూడా వేయించాలి. దయచేసి వీటి లైఫ్ కూడా వాల్యుబులే, వీటి లైఫ్ కూడా అవి బతకాలి సురక్షితంగా అని ఎవరైనా అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. లేదు వీటి కింద ఎంత డబ్బులు వేస్ట్, మేము వీటికి మేము సపోర్ట్ చేయమనుకుంటే మీరు ఈ విషయాన్ని వదిలేయండి, పర్లేదు. నిజంగా ఎందుకనంటే ఎక్కడో ఒక డాగ్ బాగాలేదు, ఆ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ డాగ్కి సర్వీస్ చేసి ఆ ఒక డాగ్ని పట్టుకునే కన్నా డాగ్స్కి బాగున్నప్పుడే వాటికి వ్యాక్సిన్స్ వేయించి వాటికి మంచి లైఫ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి. అందుకే ఎంత దూరమైనా, ఎంత రాత్రి అయినా, ఎవరేమనుకున్నా, ఏదైనా అవమానం ఎదురైపోయినా సరే నేను పట్టించుకోను. ఎందుకనంటే మనం చేసే పని జెన్యున్గా ఉండాలండి. ఏదో ఎవరో చూస్తున్నారు అనే ఉద్దేశం, వ్యూవర్షిప్ కోసం చేయను. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.